రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద ఏం పాడిన గోపి? గవర్నమెంట్ వచ్చినాక సర్కార్ మీద చాలా పాడిన. నాకు ఎక్కువ సాకి ఏదన్నా ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. యాక్చువల్గా ఉత్తమ మాటల కంటే ముందు రండ మాటలను మాట్లాడిన. అంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి గొప్ప నాయకుడు, తెలంగాణ జాతిపితను పట్టుకొని రండ కేసీఆర్ అని ఏది పడితే అదే మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఆ సందర్భంలో నేను అన్నా కానీ అవతలోడు లంగయ్యండి కదా అని మన వేదిక నుంచి ఇంత పెద్ద బీఆర్ఎస్ పార్టీ వేదికలలో అట్లాంటి బూత్ పదం వాడొద్దని మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఆ పదం తీసే అవసరం లేదు మనకు, వాడన్నాడు కదా అని మనం అనడం ఏంటంటే అప్పుడు నేను రండ తీసేసి నేనే ఉత్త పెట్టుకున్నా. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకు నోటు దొంగవు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు, అమ్మ లెక్కలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకు నోటు దొంగవు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు. ఇట్లా ఈ నల్గొండ సభలో స్టార్ట్ చేస్తే బెదిరింపు కాల్స్ అవి రాలేదు, చాలా వచ్చినాయి బాపి. కానీ కొన్ని రోజులు ఊరికి వెళ్ళిపోయాను వాస్తవానికి. అంటే ఈ స్టార్టింగ్ లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకెక్కువ స్టార్ట్ అయింది. అంటే ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొంత ఒక 2-3 సభలలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల మీద అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు కొంత ఫైరింగ్ లో మాట్లాడితే అది కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం వచ్చింది మాకు. కొంత ఆ టైంలో సేఫ్ జోన్ లో ఉండడం కోసం హైదరాబాద్ వదిలేసి ఊరికి కూడా వెళ్ళింది. వేధింపులు ఎదుర్కొన్నారు. వేధింపులు ఎదుర్కొన్నాము. ఇంకా ఇప్పటికీ ఏం మాట్లాడినా ఇంకా అదే పరిస్థితి ఉన్నది. కానీ అర్థమైపోయింది వాళ్ళకు కూడా నెక్స్ట్ ఏదన్నా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతుంది తెలంగాణలో కాబట్టి